తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ని సొంతం చేసుకున్నారు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రేక్షకులందరికీ నట సార్వభౌముడిగా మారారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అన్నగారు ఆయన సినీ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. అటు హీరోయిన్లు కూడా స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఎన్టీఆర్తో కలిసి నటించేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. ఎందుకంటే ఎన్టీఆర్తో ఒక సినిమా చేస్తే చాలు ఊహించని రేంజ్లో పాపులారిటీ వస్తుందని గట్టిగా నమ్మేవారు అని చెప్పాలి. కాగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్ళకి ఏ సినిమా చేస్తే బాగుంటుంది అని ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టారు అన్నగారు. తన ప్రభావం ప్రజలపై ఉంటుంది అని నమ్మిన ఎన్టీఆర్ మంచి కథలతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే కథ నచ్చలేదు అంటే కొన్ని సినిమాలను నిర్మోహమాటంగా వదులుకునేవారు అన్నగారు. ఈ క్రమంలోనే అప్పట్లో స్టార్ హీరోయిన్గా తన హవా నడిపించిన భానుమతితో కలిసి అటు అన్నగారు చాలా తక్కువ సినిమాల్లో నటించారు అని చెప్పాలి. అయితే ఇలా అన్నగారు భానుమతితో నటించకపోవడానికి కారణం ఏమిటన్నది మాత్రం అప్పట్లో బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. అదే సమయంలో మరో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఏఎన్ఆర్ మాత్రం భానుమతి కాంబినేషన్తోనే ఎక్కువ సినిమాలు చేశారు. అయితే ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయి లాంటి సినిమాలు మల్లీశ్వరి ఒకటి. ఇక మల్లీశ్వరి సినిమాలో భానుమతితో కలిసి నటించారు ఎన్టీఆర్. ఈ సినిమా సమయంలో నిర్మాతల నుంచి ఎంతగానో ఒత్తిడి ఎదుర్కొన్నారట. ముందుగా ఈ సినిమాలో అక్కినేనిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఈ సినిమాలోని పాత్రకు ఎన్టీఆర్ బాగా సెట్ అవుతారు అని దర్శక నిర్మాతలు భావించి ఆయనను సంప్రదించారట. కానీ అన్నగారు మాత్రం ఇక ఈ సినిమాలో భానుమతి నటిస్తున్నారని తెలిసి తాను బిజీగా ఉన్నట్లు నిర్మాతలతో చెప్పేశాడు. నటించడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా బహుభాషల్లో డబ్ కానుంది అన్న విషయం అన్నగారికి చెప్పారు దర్శకుడు బిఎన్ రెడ్డి. ఈ క్రమంలోనే మొదట వద్దు అనుకున్న పాత్రను అన్నగారు చేశారు. ఇక ఇలా భానుమతి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మల్లీశ్వరి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ప్రతి సినిమా ప్రత్యేకంగానే నిలిచింది. అటువంటి సినిమాలలో మల్లీశ్వరి కూడా ఒకటి. ఎన్టీఆర్ భానుమతి బావమరదలుగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు రికార్డులు కూడా సాధించింది. తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుత చిత్రాలు సందడి చేశాయి. వాటిలో పాటలు, సాహిత్యం, సంగీతానికి పెద్దపీట వేసిన సినిమాగా మల్లీశ్వరి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్ భానుమతి కాంబినేషన్లో బిఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా ఇది. వాహిని వారి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం 1951 డిసెంబర్ 20న విడుదలై అద్భుతమైన విజయం సాధించింది.